చెప్పింది గుర్తుందిగా. నేను ఆ అమ్మాయిని ఫాలో అవుతుంటాను, మీరు నన్ను ఫాలో అవుతున్నాను. గ్యాప్ వచ్చినప్పుడు అల్లుకో, సరేనా? ఓకే. మార్నింగ్ చెప్పాను కదా ఒకటి వల్ల ఏడ్చేస్తానని. వాడొస్తున్నాడు, వెళ్ళిపోదామా? ఏంటి నువ్వు భయపడుతున్నావా? నేను చూసుకుంటానులే. టొమాటోలు బాగా అందంగా ఉన్నాయి కదండి. అదే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. తెలుసు, అందుకే కొంటున్నాం. విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ? నాకు కూడా కొన్ని సెలెక్ట్ చేస్తారా? అంటే నాకు ఎలాంటి కొనాలో తెలీదు. మంచివి తీసుకెళ్ళిపోతే మా అమ్మగారు కొడతారు. పడింది. చాలా థ్యాంక్స్ అండి. అమ్మా తీసుకుంటున్నానమ్మా. ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది. ఏంటి పేరా? ఒక్క నిమిషం. ఏమండి మా అమ్మగారు మీ పేరు అడుగుతున్నారు. పేరు ఎంత బాగోదు అనుకుంటా అమ్మా, చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. చూడు, నువ్వు మా క్లాస్లో ఉన్న సురేష్ కన్నా చాలా ఎక్కువ చేస్తున్నావు. వెనక్కే వచ్చావో దెబ్బలు పడతాయి. హలో. ఎంతది? 20. ఇది 30. అబ్బే, రేట్లు బాగా ఎక్కువ ఉన్నట్టున్నాయ్యా, వద్దులే. మార్కెట్ అంతా ఇదే రేట్లు. నా షాప్కి వచ్చి ఎవడో కొనకుండా పోతే కొత్త తీసుకో ఏదో ఒకటి. తీసుకొని ఏం చేస్తావు? వంకాయలు బాగా బలంగా ఉన్నట్టున్నాయి, 1 కిలో ప్యాక్ చేయి. ప్యాక్ చేస్తుండు, మళ్ళీ వస్తా. ఏంటి ఇది? నీ వల్ల అవుతుందా అవుదా చెప్పు. ఏంటి అరుస్తున్నాడు? నీకుందరా అవుతుందా? చిన్న గ్యాప్ ఇచ్చా, నువ్వు ఫాలో అవుతున్నావుగా. ఇదిగో అమ్మా, తీసుకోమ్మా. ఫ్రెష్గానే ఉన్నాయి. అబ్బే ఇక్కడేం బాగోవండి. ఆకుల దరిద్రమే, అమ్మేడు మొహం దరిద్రమే. ఎవరు చెప్పారా? మా వెనకాల కూడా వస్తున్నాడు కదా, ఆడే. నువ్వేనా చెప్పింది? మంచోడు చెప్పాడా? అయితే మనం చెప్పినట్టే. మా షాపులో ఏ ఐటమ్స్ బాగాలేని చెప్పావట. ఇదేదో మన మెస్సే లేకుంది, లేకపోతే మంచోడు చెప్తాడు. సరదాగా రెచ్చిపోదాం. అవును అన్నాను. ఏంటంట? ఏం చేస్తావు? గొడవేంటి? మన షాపులో ఏ సామాను బాలేవని ఈ మార్కెట్ అంతా చెబుతున్నాడు అన్న. ఎందుకు ఫాలో అవుతున్నారు? మొన్న షో చేశా కదా, చూసారో లేదో అని. అసలు ఆ ఛానలే లేదంట కదా. నేను ఎంక్వైరీ చేశాను. ఓహో, అదే ఎందుకు అలా చేశానో చెప్దామని. దట్స్ ఎనఫ్. పిచ్చి పిచ్చి కారణాలతో నా వెనకాల పడుతున్నారంటే అర్థం చేసుకోలేనంత దాన్ని కాదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు కూడా. 2 days నుంచి బయటికి రావట్లే. చంటిగాడికి ఫోన్ చేస్తే కట్ చేస్తాడు, మాయకి చేస్తే నాట్ రీచబుల్. నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఏం రావడం అంకుల్, 2 days నుంచి బయటికి రావట్లేదు. చంటికి ఫోన్ చేస్తే కట్ చేస్తాడు, మీదేమో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. చిన్న బ్యాంక్ పని మీద పక్క ఊరు వచ్చానయ్యా. ఇక్కడ కూడా సిగ్నల్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అడ్రస్ చెప్తా, ఇంటికి వెళ్ళిపో. ఇంటికా? అడ్రస్ చెప్తా. సరే చెప్పండి. కుడి పక్క సందులో 3వ ఇల్లు. ఓకే సరే, నేనే వెళ్తాను. బాయ్.